are not baptized, who are not received Jesus as a personal savior, these benefits never they can enjoy. కానీ ఎవరైతే యేసు ప్రభు నమ్ముకోలేదో, బాప్తిసం తీసుకోలేదో అటువంటి వారికి ఇవన్నీ కూడా పెద్ద మేలుకరంగా ఏముండవు. Suppose if you do not have a ration card, you don't get the benefit of ration card. ఏమండి, రేషన్ కార్డ్ లేదనుకోండి, మీకు ఆ రేషన్ కార్డ్ సంబంధించిన ఇస్తారా చెప్పండి? You get a Dwakra, you get so many government schemes. Unless you are not eligible for that, you don't get a single rupee. మీ దగ్గర ఆ కార్డు అవేమి లేకపోతే ఆధిక్యతలన్నీ మీకు రానే రావు. First of all, you have to enroll your name in that scheme, then only you will get all these benefits. మొదటిగా మీరు ఆ ఇచ్చినటువంటి గవర్నమెంట్ స్కీమ్ లో మీరు రిజిస్టర్ అవ్వాలి, అప్పుడే వాటికి సంబంధించిన అన్ని కూడా మీరు పొందుకుంటారు. నువ్వు దేవుణ్ణి నమ్మకుండా, బాప్తిసము తీసుకోకుండా, ఆయన నిజమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు సంపాదించుకోకపోతే, you will be just coming and going Christian, but you are not registered in the name of the book of the life.